सेवालाल महाराज की जय, जगदम्बा माता की जय। जुलाई महीना लास्ट से ना अगस्त फर्स्ट वीकेंड चालू हुआ सर। तो ये तीज प्रोग्राम डिस्ट्रिक्ट केयर एम्प्लॉय एसोसिएशन हुए, डॉक्टर एसोसिएशन हुए, गोरमाटी से भरता निजामाबाद चदकों से गोरमाटी अंत डॉक्टर एसोसिएशन इंजीनियर्स ఎంప్లాయీస్ యూనిఫామ్ సర్వీస్ అందరు ఎంప్లాయీస్ నిజామాబాద్ మూల ఉన్న అందరు ఎంప్లాయీస్ మళ్ళీ డాక్టర్స్ అందరు కలిసి తీజ్ ఉత్సవ కమిటీ తరఫున ఈ అందరం చేస్తున్నాం. ప్రత్యేకించి ఎవరు పేరు లేదు దీంట్లో, అందరు తీజ్ ఉత్సవ కమిటీలో ఉన్నారు. జై సేవాలాల్, జై భవానీ. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బంజారా సోదరులు అందరూ కలిసి తీజ్ ఉత్సవ కమిటీగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో 2016 నుంచి ఎలాగైతే ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తామో అలాగే శ్రావణ మాసము స్టార్ట్ అయ్యేటప్పుడు బంజారాలకు పవిత్రమైనటువంటి తీజ్ పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ బంజారా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ విన్నవించేది ఏదంటే తీజ్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేసేవాళ్ళము. కానీ కొన్ని అనివార్య కారణాలు, దానికి కారణం ఏంటంటే సీఎం గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అవుతుందని కలెక్టర్ గారు చెప్పడం వలన వాళ్ళే మనకు పాత కలెక్టరేట్ ఆపోజిట్ కోర్టు అక్కడ మీరు చేసుకోవాల్సిందని పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. కావున బంజారా సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఎవరి కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్ పోకుండా నడిబొడ్డులో, నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి పాత కలెక్టర్ గ్రౌండ్లో రావాల్సిందిగా విన్నవిస్తూ ఈ ప్రోగ్రాం 9 రోజులు ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఇవాళ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 3వ తారీఖు ఆదివారము తీజ్ నిమజ్జనంతో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇవాళ బంజారా సోదరిమణులందరి యొక్క మెయిన్ ప్రోగ్రాం ఇది ఏంటంటే ఇవాళ గౌ గాళేరో అంటే గోధుమలను నానబెట్టుట. ఇవాళ పవిత్రమైనటువంటి పార్వతీదేవి జగదాంబ మాత యొక్క ఆశీస్సులతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్లో ఉన్నటువంటి పాత కలెక్టరేట్లో ఉన్నటువంటి మాతా టెంపుల్ ముందు అందరూ రావాల్సిందిగా ప్రతి నిజామాబాద్లో ఉన్న చిన్నపిల్లలకు, సోదరిమణులకు, సోదరులకు, ఎంప్లాయీస్ అందరికీ, ప్రతి డాక్టర్లకు, ఇంజనీర్లకు, ఉపాధ్యాయులందరి పేరు పేరున చెప్తున్నాం. కావున అందరూ వచ్చి ఇటువంటి ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ ప్రోగ్రాం చేసే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. డాక్టర్ అసోసియేషను, అలాగే యూనిఫామ్ అసోసియేషను, అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషను, అలాగే ఇరిగేషన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషను, అలాగే పూజారుల సంఘము, తర్వాత ఆటో యూనియన్, ఎవరైతే బంజారా ఆటో యూనియన్లు నడిపే వాళ్ళు ఉన్నారో, అలాగే కార్మికులు అనేటువంటి బంజారాలకు, తర్వాత మా సోదరిమణులు ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ, దీంట్లో టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఎవరికైనా పేరు మరిచితే అన్యదా భావించవద్దు. ప్రతి బంజారా సోదరులు ఉంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం చేసేదాకా దీన్ని విజయవంతంగా చేస్తూ మన జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ అండ్ రామారావు మహారాజ్ యొక్క కృపాకు పాత్రలు కావాలి. అందరం భాగస్వాములు అవుతూ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే ప్రకృతిలో మేము ఇవాళ నుంచి కాదు, బంజారాలు ఎప్పుడు ఆర్యన్ సంస్కృతి, సింధు నాగరికత కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళం మేము. ఈ పండుగను దగ్గర 1000 నుంచి 2000 సంవత్సరాల నుంచి మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంటలు, ప్రకృతి మాత అంటే జగదాంబ మాత, పార్వతీమాత యొక్క ఆశీస్సులతో ఈ పండుగను జరుపుకుంటాం. అంటే పంటలు మంచిగా ఉండాలి, మాతో పాటు ఉండేటటువంటి పాడి పరిశ్రమ అంటే ఆవులు కానివ్వండి, జీవులు, జినుగాలీలు అందరూ మంచిగా ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. ప్రజలకు వచ్చేటటువంటి రోగాలు వర్షాకాలంలో కానివ్వండి ఏదైనా ఉంటే మాత మనల్ని కాపాడుతూ ఆ రోగాలు రాకుండా మనము జగదాంబ మాతను, పార్వతీ మాతను వేడుకోవడం అనేది జరుగుతుంది. కావున ప్రజలందరూ వచ్చి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందాలని చెప్పి మనవి చేస్తూ మా యొక్క బంజారా తీజ్ ఉత్సవ కమిటీ నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజామాబాద్ ప్రజలందరికీ జై సేవాలాల్. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే కలెక్టర్ గ్రౌండ్లో తీజ్ ఉత్సవాలు చాలా అద్భుతంగా అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా బంజారాల సంస్కృతిని చాటే విధంగా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈరోజు నిజామాబాద్లో జరగబోయే 9 రోజుల కార్యాన్ని మా సంస్కృతిలో ఏ రకంగా పెళ్లి చేస్తాం, బంజారాల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, బంజారాలో వేషభాషలు ఎలా ఉంటుంది, బంజారాల పూజా విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు
ఈ తీజ్ ప్రోగ్రాంలో భాగంగా, తీజ్ అంటే కేవలం గోధుమలు నానబెట్టి బతుకమ్మలాగా ఆడడమే కాకుండా మేము ప్రతి సంవత్సరం ప్రతి తండాలో ఇది జరుపుతాము. కాకపోతే కొన్ని కారణాల రీత్యా మా ఈ జనరేషన్కి తీజ్ ఎలా జరుపుతామో తెలీదు. దాన్ని ఇక్కడ నిజామాబాదు కలెక్టరేట్లో పోయినసారి కూడా చాలా ప్రకృతి ఆరాధకులుగా మా యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, మా బంజారాల సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కూడా ఈ 9 రోజులు పూర్తి ధార్మికంగా ఏదో తీజ్ అంటే ఇంకా వేరేలకి ఏమైనా భాగం ఉండొచ్చు. మీ మీడియా వాళ్ళు ఒకవేళ మీరు ఈ సంస్కృతిని మీకు బాధ్యత ఉంది కనుక భారతదేశంలో ఉన్నటువంటి మా బంజారాల తీజ్ని మీరు గుర్తించి ఇదంతా ప్రతిక్షణం మీరు టెలికాస్ట్ చేస్తారని కోరుకుంటూ, మా తీజ్ ఉత్సవ కమిటీ తరఫున నాయక్ కారోబార్లని, ప్రతి తండా నాయకులు, కారోబార్ పెద్దలందరూ ఏదైతే మా పంచాయతీ వ్యవస్థ ఉందో వాళ్ళని సన్మానించడం లాంటి ప్రోగ్రాంలు జరుగుతాయి. సో అద్భుతమైన ఈ ప్రోగ్రాంని మన నిజామాబాద్ జిల్లాలో కాకుండా, నిజామాబాద్ టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న తండాలు, మండలాల నుంచి వచ్చి దీన్ని విజయవంతం చేయగలని కోరుకుంటూ, మనసా వాచ ఈ కార్యక్రమాన్ని బంజారాలు ముందుగా ఉండి ఎట్లాంటి గొడవలకు తావలేకుండా అద్భుతంగా మా పెళ్లి కాని అమ్మాయిల పండుగల్ని చూపిస్తానని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. జై సేవలాల్. నిజామాబాద్ జిల్లాలోని బంజారా సోదరులకు, సోదరిమణులకు, విద్యార్థులకు అందరికీ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపటి నుంచి ఈరోజు గోధుమలు నానబెట్టి రేపటి నుంచి బుట్టల్లో గోధుమలు వేసి మాతకు 9 రోజులు నిష్టగా ఆడపిల్లలు పొద్దున సాయంత్రము నీళ్లతో హారం ఇచ్చి సాయంత్రం 8 గంటలకు పూజా కార్యక్రమాలతోటి ఉపవాసాలతోటి నిర్వహించే ఈ తీజ్ కార్యక్రమానికి బంజారా సోదరులు, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సోదరులు అందరూ పాల్గొనాలని చెప్పి మనసారా కోరుతూ, మరి ఈ తీజ్ ఉత్సవ కమిటీ తరఫున వచ్చిన వాళ్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అందరూ సకాలంలో వచ్చి ఈ తీజ్ ఉత్సవాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ, బంజారా సోదరి సోదరులకు తీజ్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తాను.